చలా గెట్టింది సార్. ఏంట్రా క్లాస్ టైం అయిపోయిన తర్వాత వచ్చావు? సర్లే నోట్ చేసుకో, ఏమైనా డౌట్ ఉంటే సాయంత్రం కాల్ చేయి. నువ్వు 5 minutes లేట్గా వచ్చావు. ఈ రోజంతా నువ్వు బయటే నుంచో. ఏంట్రా నేను సాయంత్రం పబ్జి ఆడటానికి రాలేదు, నేను నాక్ అయిపోతే ఒక్కటి కూడా రివైవ్ ఇవ్వలేదు. ఏంట్రా నిన్న స్కూల్కి రాలేదు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకురా. రే జునిద్గా అలా పడుకోకో, మెడకాయ నొప్పి వచ్చింది. అదిగో లాస్ట్ బెంచ్ ఖాళీ ఉంది, వెళ్ళి పడుకోపో. క్లాస్ రూమ్ లో పడుకుంటావా? ఈ రోజంతా నువ్వు గోడ కూర్చేసుకుని క్లాస్ విను. నీకేంట్రా 0 marks వచ్చాయి. రే ఏడవకురా, ఈసారి పాస్ అవ్వచ్చులే. ఇంకేంటి కబుర్లు? 0 marks. 0 marks? ఇంకా నువ్వు దేనికి పనికొస్తావరా? రేపు పొద్దున్న మీ పేరెంట్స్ రమ్మను. ఇవాళ క్లాస్ వద్దు సార్. సరే మెల్లగా మాట్లాడుకోండి, నేను పడుకుంటా. ఇవాళ క్లాస్ వద్దు సార్. నువ్వేమట్రా నాకు చెప్పడానికి? నేను చెప్తాను. నెక్స్ట్ పీరియడ్ మీకు లీజర్ కదా, అది కూడా నేనే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. కొంచెం గట్టిగా అరవంటరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. రే అందరూ పాస్ అవ్వాలి. ఎవరికైనా ఎగ్జామ్ రాకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర చూసి రాసేయండి. ఎగ్జామ్ హాల్లో ఎవడైతే చూసి రాస్తాడో ఆడి పేపర్ చంపేస్తా, ఎవడైతే చూపిస్తాడో ఆడిని చంపేస్తా. లవ్ లెటర్ బాగా రాసేవరా? తొందరగా ప్రపోజ్ చేసేపో. స్కూల్కి వచ్చి చదువుకోండ్రా అంటే లవ్ లెటర్ రాస్తావా? ఆగు నీకు రీసిపిస్తా ఇవాళ. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ రోయ్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ మరి వర్క్ లేదు పొక్కలేదు, ఎంజాయ్. రేపటి నుంచి మీకు హాలిడేస్. ఈ బుక్ 100 సార్లు రాసుకురండి, లేకపోతే చంపేస్తా.